డీటెయిల్స్ చూద్దాం. వరంగల్ జిల్లా నర్సంపేట మున్సిపాలిటీ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. మున్సిపల్ చైర్మన్ పై చేసిన అవిశ్వాస తీర్మానంపై ఇవాళ ఓటింగ్ నిర్వహించాల్సి ఉంది. అయితే విశ్వాస పరీక్ష జరుగుతుందా లేదా అన్న ఉత్కంఠ నెలకొంది. మున్సిపల్ చైర్మన్ గుంటి రజనీ కిషన్ పై ఈ నెల 2న సొంత పార్టీ కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం చేశారు. కలెక్టర్ కు తీర్మానం సమర్పించగా ఇవాళ విశ్వాస పరీక్షకు తేదీ ప్రకటించారు. అయితే విశ్వాస పరీక్షకు ముందు చైర్మన్ గుంటి రజనీ కిషన్ తో పాటు మరో 2 కౌన్సిలర్లు క్యాంపు బాట పట్టారు. దీంతో అవిశ్వాస వర్గానికి మొండి చేదురైంది. చైర్మన్ క్యాంపులో ఉన్న కౌన్సిలర్లు ఓటేస్తేనే అవిశ్వాసం నెగ్గే అవకాశం ఉండటంతో ఇవాళ ఓటింగ్ జరుగుతుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. అయితే క్యాంపుకు వెళ్లిన కౌన్సిలర్లు తిరిగొచ్చి అవిశ్వాసానికి సహకరించాలని డిమాండ్ చేస్తోంది అవిశ్వాస వర్గం. లేదంటే తామంతా రాజీనామాలు చేస్తామని హెచ్చరిస్తున్నారు. దీంతో బీఆర్ఎస్ నేతలు బుజ్జగింపులకు దిగారు. నిన్న మాజీ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, ఎంపీ కవితను అవిశ్వాస వర్గంలోని 15 మంది కౌన్సిలర్లు కలిశారు. దీంతో విశ్వాస పరీక్ష జరుగుతుందా లేదా అన్న ఆసక్తి నెలకొంది. వరంగల్ జిల్లా నర్సంపేట మున్సిపాలిటీ రాజకీయాలైతే రసవత్తరంగా మారాయి. మున్సిపల్ చైర్మన్ పై చేసిన అవిశ్వాస తీర్మానంపై ఇవాళ ఓటింగ్ నిర్వహించాల్సి ఉంది. అయితే విశ్వాస పరీక్ష జరుగుతుందా లేదా అన్న ఉత్కంఠ అయితే నెలకొంది. ప్రస్తుతం సిచ్యువేషన్ ఎలా ఉంది? విశ్వాస పరీక్ష జరిగే అవకాశాలు ఉన్నాయా లేవా? కౌన్సిలర్లు క్యాంపు బాట పట్టారా లేదంటే విశ్వాస పరీక్షలో పాల్గొంటున్నారా లేదా? వివరాలు మనకు రంగనాథ్ అందిస్తారు. రంగనాథ్, నర్సంపేట మున్సిపల్ అవిశ్వాసంపై హైడ్రామా నెలకొంది. ప్రధానంగా బీఆర్ఎస్ మున్సిపల్ చైర్మన్ గా బీఆర్ఎస్ లీడర్ ఉండగా అవిశ్వాసం పెట్టేది కూడా ఆ పార్టీ కౌన్సిలరే కావడం చర్చనాంశం మారింది. గత 3 రోజులుగా ఈ అవిశ్వాస వర్గాన్ని సముదాయించే ప్రయత్నంలో బీఆర్ఎస్ నేతలు ఉన్నారు. దీంట్లో ప్రధానంగా మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, ఎంపీ కవిత కూడా ప్రయత్నం చేశారు. నిన్న అవిశ్వాస తీర్మానానికి సంబంధించి ఎవరైతే అవిశ్వాస వర్గం ఉన్నారో ఆ 15 మంది కౌన్సిలర్లు 2 నేతల్ని కలిశారు. వాళ్ళతో తమ డిమాండ్ చెప్పే ప్రయత్నం కూడా చేశారు. గుంటి రజనీపై మొదటి నుంచి కూడా ఏర్పడిన 1 year లోపే కొంత లుకలుకలు మీద తర్వాత ప్రభుత్వం మారడం, స్థానికంగా ఎమ్మెల్యే కూడా మారడంతో అవిశ్వాస వర్గం బలం పుంజుకుంది. ఇప్పుడు 18 మంది కౌన్సిలర్ బీఆర్ఎస్ కౌన్సిలర్ ఉన్నారు. వీళ్ళలో 15 మంది అవిశ్వాస వర్గంగా ఉన్నారు. 3 మాత్రం చైర్మన్ రజనీతో ఉన్నారు. 6 కౌన్సిలర్లు ప్రధానంగా 6 కౌన్సిలర్లు కాంగ్రెస్ కౌన్సిలర్ ఉన్నారు. వీళ్ళు అవిశ్వాసానికి దూరంగా ఉన్నారు. అయితే ఇవాళ అవిశ్వాస తీర్మానానికి సంబంధించి ఓటింగ్ జరగాల్సి ఉంది. దీనికి సంబంధించి అధికారులు ఏర్పాటు చేశారు. అయితే అవిశ్వాస వర్గం ఈ ఓటింగ్ లో పాల్గొంటుందా లేకుంటే నిన్న బుజ్జగింపులకు పర్వం నేపథ్యంలో వాళ్ళంతా కూడా కన్విన్స్ అయ్యారా అనేది మాత్రం ప్రస్తుతం సస్పెన్స్ గా కొనసాగుతుంది. ఒకవేళ అవిశ్వాస తీర్మానం కనుక ప్రవేశపెడితే మొత్తం 16 మంది ఓటు వేయాల్సిన అవసరం ఉంది. ఈ 16 మంది ఓటు వేయకపోతే అవిశ్వాసం వీగిపోయే అవకాశం కూడా ఉంది. సో 3 కౌన్సిలర్లు తిరిగి క్యాంపు నుంచి వెనక్కి వస్తారా లేకుంటే అవిశ్వాస తీర్మానం పెట్టకుండానే కన్విన్స్ అవుతారా అనేది మాత్రం ఇప్పటికీ సస్పెన్స్ కొనసాగుతుంది. మరి కాసేపట్లో దీనికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే అవిశ్వాస వర్గం అంతా కూడా కన్విన్స్ అయినట్టుగానే ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే వర్గం అంతా కూడా చెప్తున్నారు. ఎంపీ కవిత కూడా వాళ్ళని కన్విన్స్ చేశారు. ప్రస్తుతం అవిశ్వాస వర్గానికి సంబంధించిన నిధులు అందుబాటులో లేరు. కొద్దిసేపట్లో మున్సిపాలిటీకి వచ్చిన తర్వాత ఓటింగ్ కు సంబంధించిన క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతారా లేదా అనేది కూడా తెలిసే అవకాశం ఉంది. అయితే వీళ్ళంతా కూడా కన్విన్స్ అయినట్టుగా తెలుస్తున్న నేపథ్యంలో గుంటి రజని కూడా వాళ్ళతో మాట్లాడారు. వాళ్ళ డిమాండ్స్ వాళ్ళకి సంబంధించినంత వరకు వాళ్ళతో కలిసి పనిచేయడానికి కూడా అగ్రీ అయినట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తం మీద ఆ 3 కౌన్సిలర్ కూడా ఇవాళ మరి కాసేపట్లో వరంగల్ నర్సంపేటకు చేరుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. రైట్ రంగనాథ్. వరంగల్ జిల్లా నర్సంపేట మున్సిపాలిటీ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. మున్సిపల్ చైర్మన్ పై చేసిన అవిశ్వాస తీర్మానానికి సంబంధించి ఇవాళ ఓటింగ్ నిర్వహించాల్సి ఉంది. అయితే విశ్వాస పరీక్ష జరుగుతుందా లేదా అన్నటువంటి ఉత్కంఠ నెలకొంది. మున్సిపల్ చైర్మన్ గుంటి రజనీ కిషన్ పై ఈ నెల 2వ తేదీన సొంత పార్టీ కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం చేశారు. కలెక్టర్ కు తీర్మానం సమర్పించగా ఇవాళ విశ్వాస పరీక్షకు తేదీ ప్రకటించారు. అయితే ఈ విశ్వాస పరీక్షకు ముందు చైర్మన్ గుంటి రజనీ కిషన్ తో సహా మరో 2 కౌన్సిలర్లు క్యాంపు బాట పట్టారు. దీంతో అవిశ్వాస వర్గానికి మొండి చేయి ఎదురైంది. చైర్మన్ క్యాంపులో ఉన్న కౌన్సిలర్లు ఓటేస్తేనే అవిశ్వాసం నెగ్గే అవకాశం ఉండటంతో
ఇవాళ ఓటింగ్ జరుగుతుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. ఎందుకు నాకు